కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి భూమి పూజ భవ్యంగా జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ప్రారంభిస్తున్న ఈ యూనివర్సిటీ దేశంలోనే అత్యున్నత స్థాయి పరిశోధనా వేదికగా మారుతుందన్నారు. భూమి లోపలి పొరలు, ఖనిజాలు, భూకంప శాస్త్రం, భూమి చుట్టూ ఉన్న పర్యావరణ అంశాలపై అంతర్జాతీయ ప్రమాణాలతో పరిశోధనలు జరిగేలా అన్ని సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. భూమి పూజ జరిగిన వెంటనే నిర్మాణ పనులను వేగవంతంగా ప్రారంభించి యూనివర్సిటీని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని తాము సంకల్పించామన్నారు. ఈ రోజు ఇక్కడ మనం భూమి పూజ చేసుకునేటువంటి ఈ కళాశాల దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఎర్త్ సైన్సెస్ అనంటే ఈ దేశంలోనే ఎక్కడా లేదు. భూమి లోపల ఉన్నటువంటి పొరలు, భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలపైన పరిశోధనలు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున తద్వారా ఈ దేశానికి, ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి యూనివర్సిటీకి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మనం భూమి పూజ చేసుకున్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది దేశానికి తలమానికంగా కాబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఈ దేశానికి దిక్సూచి కాబోతుంది యూనివర్సిటీ ద్వారా అని మీ అందరికీ మనవి చేస్తూ, ఈ యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ కావాల్సినటువంటి భవంతులు, మిగతా అన్ని వసతులు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గౌరవం పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఆయన స్థాయిలో ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్తామని మీ అందరికీ మాటిస్తూ, మరొక్కసారి ఖమ్మం ఉమ్మడి జిల్లా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం.